ఇక మరో అంశం ఏంటంటే లోక్సభలో ఈరోజు జమిలీ ఎన్నికల బిల్లు అయితే మాత్రం లోక్సభలోకి వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం, తర్వాత రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ చేయాలని, మరోపక్క ఇది సాధ్యమైన పని కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు జమిలీ ఎన్నికల బిల్లుని? జమిలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎన్ని రాజ్యాంగ సవరణలున్నా చేస్తుంది. దానికి కావాల్సినటువంటి చట్ట ప్రకారం కావాల్సినటువంటి అన్ని, ఎందుకంటే దానికి ఆ బలం ఉంది ప్రస్తుతానికి. అవును. బలం ఉన్నది. దాదాపు 32 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. వ్యతిరేకించే పార్టీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలు బీజేపీ నేతృత్వంలో పరిపాలన సాగుతున్నటువంటి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు, ఒకవేళ రాజ్యాంగ సవరణ, ఎంత పెద్ద రాజ్యాంగ సవరణ కావాలన్నా ఆ రకమైనటువంటి రాజ్యాంగ సవరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రాజ్యాంగ సవరణలు ఉంటే అన్ని రాజ్యాంగ సవరణలు చేసి వాళ్ళు జమిలీ వైపు వెళ్ళాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, అది ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్. జేపీసీకి వేసినా, ఇంకేది వేసినా, జేపీసీలో ఎక్కడైనా మెజారిటీ వాళ్ళే ఉంటారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఒక కమిట్మెంట్ తోటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది తప్పనిసరిగా అది ముందుకే వెళ్తుంది. ఈ రోజు ప్రవేశపెట్టిన నెక్స్ట్ సెషన్కే కావచ్చు 2 సభల ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఎప్పటి నుంచి జరపాలి, ఏంటి అనేది మొత్తము ఒక రోడ్ మ్యాప్ ద్వారా బిల్ పాస్ అయ్యి అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వచ్చే ఇబ్బందులు కొన్ని ఏమేమి ఉంటాయి అవి చూడాల్సినటువంటి అవసరం. కొన్ని అసెంబ్లీలను రద్దు చేస్తారా, కొన్ని అసెంబ్లీలను ముందుకు జరుపుతారా, అవును. ఇట్లాంటివి కావాల్సినటువంటి, ఒకవేళ మధ్యలో రద్దు అయితే, ఏదైనా మెజార్టీ లేక రద్దు అయితే ఏం చేస్తారు, ఇవన్నీ ఆ బిల్లులో వచ్చే అంశాలు ఉంటాయి. అవి ఎట్లా చేస్తారు అంటే, ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్ పెరగాలి, అవును. పార్లమెంటు సంఖ్య పెరగాలి, నియోజకవర్గాల పునర్విభజన చేయాలా? ఉమ్. పునర్విభజన చేయాలి. ఆ పునర్విభజన ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు ఉమ్. మొదలు పెట్టాలంటే ముందు జనాభా లెక్కలు తీసుకోవాలి. అవును. జనాభా లెక్కలు ఇంకా స్టార్ట్ చేయలేదు. అది 2021లో చేయాల్సినటువంటి కోవిడ్ వల్ల చేయలేదు. మరి 2025లో చేస్తారా, 26లో కానీ చేస్తారా? విజయ్ కుమార్ గారు మీలాంటి విశ్లేషకులు కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది సాధ్యమయ్యేనా? అంటే దాదాపు 10, అంటే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు వరకు కూడా ఒక 10 దేశాల్లోనే జమిలీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కానీ మన దేశంలో కూడా 1951 నుంచి 1967 వరకు జమిలీ ఎన్నికలు జరిగాయి. తర్వాత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవటం, అనివార్య పరిస్థితులు, అక్కడ మద్దతులో ఉపసంహరించుకుని రకరకాల పరిణామాలు జరుగుతాయి. కానీ భారతదేశం లాంటి 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే, కొంతకాలం సాధ్యమవుతుందండి. మళ్ళీ ఉమ్. ఒక 20 ఏళ్ళలో, 15, 30 ఏళ్ళలో సాధ్యమవుతుంది. ఉమ్. తర్వాత పరిస్థితులు మారుతుంటాయి. జనం ఇది ఏదైనా ప్రజాస్వామ్యం అనేది పేరుకున్నా, ఉమ్. ప్రజలు ఏది కోరుకుంటే అది అయ్యేటువంటి వ్యవస్థ. ఉమ్. రాచరికంలో కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, మెజారిటీ ప్రజలు ఏది కోరుకుంటే అదే ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటది. అవును. కొద్ది రోజులు ఇప్పుడు మెజారిటీ ఉన్నది, ఒకవేళ ఇట్లా రాజ్యాంగ సవరణ చేసి జరుగుతున్నాయి అనుకోండి, నడుస్తుంది. ఒక 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో కంటిన్యూస్ గా జరుగుతుంది. అవును. తర్వాత ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అవును. ఏ రాష్ట్ర ప్రభుత్వాలనో, ఏ కేంద్ర ప్రభుత్వాలనో, మళ్ళా ప్రభుత్వాలలో మెజార్టీ ఇంకేదైనా వచ్చి అవును. అసెంబ్లీ ఎలక్షన్ కొన్ని చోట్ల ఆగిపోవచ్చు. ఉమ్. ఆగిపోతే దానికి పరిష్కార మార్గాలు ఏదంటే, ఇప్పుడు కొన్ని ఊహించి చట్టం చేస్తారు, కొన్ని ఊహించి రాజ్యాంగ సవరణ చేస్తారు. అవును. ఇంప్లిమెంటేషన్ లో కొన్ని సమస్యలు వస్తాయి. అవును. ఆ సమస్యలు వస్తే మళ్ళీ అది కొంతకాలం వరకు స్టేబుల్ గా ఉండొచ్చు. అవును. తర్వాత ఎప్పుడైనా సమస్యలు వస్తాయి. అవును. వస్తే ఎప్పటికప్పుడు ఎలక్షన్ మళ్ళీ జమిలీ ఏమున్నది, జమిలీ కావాల్సింది ప్రజలకు కావాల్సిన. కానీ ఏదైనా సరే ఒకటే బిల్లు తీసుకొచ్చినారంటే దానిపై వ్యతిరేకత ఉంటుంది, సానుకూల పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆర్టికల్ 370 రద్దు చేశారు. కానీ ఇప్పుడు అక్కడ కాశ్మీర్ ప్రజలు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆర్టికల్ 370 కావాలని చెప్పేసి అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తున్నారు. అది అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించవచ్చు. అది ఇంప్లిమెంటేషన్ కాకపోవచ్చు. ఉమ్. అది చర్చ జరుగుతూనే ఉంటుంది. ఉమ్. ఇది కూడా అంతే. ఇప్పుడు వీళ్ళకి బలం ఉంది, ఉమ్. వీళ్ళు జమిలీకి పోవాలనుకుంటున్నారు. ఎందుకు మన మూడవసారి వచ్చారు, 4వసారి కూడా మేమే రావాలని ఒక కాన్సెప్ట్ ప్రస్తుతం. అవును. ఢిల్లీలో నేషనల్ లెవెల్లో 4th టైం కూడా ఈ అంశంతో పోతే, జమిలీ ఎలక్షన్లు అనే ఒక అంశంతో పోతే మేము ఒక దేశవ్యాప్తంగా ఒక 3 తీసుకురావచ్చు. అవును. ఇప్పుడు 240 సీట్లే వచ్చాయి, సరైనటువంటి మెజార్టీ రాలేదు. మతానికి సంబంధించి దేశ రక్షణ అని ఒకటి ముందల పెట్టి జమిలీ ఎలక్షన్లు అని ఒక వాదంతో పోతే అవును. మాకు అనుకూలంగా ఉంటది అనేది ఒక వీళ్ళు రాజకీయ అంచనాతోటి అడుగులేస్తున్నటువంటి అంశం. రైట్. రాజకీయ అంచనా మాకు వస్తే ఓ 4వసారి అధికారంలోకి వస్తాము. రైట్. 4th టర్మ్ ఒక 20 ఏళ్ళు కానీ, ఒక 20 ఏళ్ళు మేమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాము. ఆ తర్వాత కూడా ఈ జమిలీ ప్రభావం నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటది అనేది వీళ్ళు రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి ఒక ఆలోచనతోటి చేసినటువంటి ఆలోచన.
వీళ్ళు అంతవరకు రేపు 4వ టర్మ్ అధికారంలోకి వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా. అవును. తర్వాత ఏం జరుగుతుంది మాకేంది అనేది ఉంటుంది రాజకీయంగా. అవును. తర్వాత ఏం జరిగినా ఇంకా అప్పుడు వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చే పొలిటికల్ పార్టీ చూసుకుంటది అనేది ఉంటుంది అంటే దేశం. విజయ్ కుమార్ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి 2029లో గెలుపు కోసం కూడా ఇదొక అంశాన్ని ఉపయోగించుకుంటుంది అనుకోవచ్చా జమిలీ ఎన్నికలు? అదే మెయిన్ అండి, అదే మెయిన్. ఉమ్. 2029లో మళ్ళీ ఎలా గెలవాలి అనే కాన్సెప్టే ఈ జమిలీ ఎలక్షన్. ఉమ్. మేము అదొకటి. దీంతో మాకు ఒక టర్మ్ ఎక్స్ట్రా, ఇంకొకటి 2 టర్ములు మేము ఉండగలుగుతాము అనే పొలిటికల్ అంచనా. రైట్. ఈ జమిలీ అనే పదంతో అవును. దేశవ్యాప్తంగా ఒక ఎజెండా ఫిక్స్ అవును. చేస్తారు. ఇక అభివృద్ధి ఎజెండా కంటే కూడా ఒక మతపరమైనటువంటి ఎజెండా, అవును. నిరంతరం ఒక ఉద్రిక్తతలు, ప్రజల సెంటిమెంట్ ఉండే అటువంటి ఒక ఎజెండా అవును. ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును. ఆ ఎజెండానే మేము కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు అవును. జనరల్గా కూడా ఎట్లా జరుగుతుంది భారతదేశంలో ఇప్పుడు నివేదికలు ఎవరైనా ఇవ్వనా ఏదైనా సరే ఒక రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే ఎవరితోనో ఇచ్చినా అది వేరేగా ఉంటుంది. కానీ ఆ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే ఇస్తారు కదా కమిటీ అంతే. చేస్తే. వాళ్ళు వాళ్ళు మేజర్ మీరు నేను ఈ పని చేయాలనుకుంటే దానికి ఒక కమిటీ చేసినట్టు ఒక చూపించడం, ఆ కమిటీ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అని చెప్పడం, ప్రజలు నమ్ముతారు. మాజీ రాష్ట్రపతి అంటే నమ్ముతారు. ఆ అంశాన్ని మేము ఇది జమిలీ ఎలక్షన్ చెయ్యాలి అనుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు వ్యూహంలో అనుసరించిన పద్ధతులు అవి. ఉమ్. ఒక పెద్ద రాష్ట్రపతితో ఒక కమిటీ వేయాలి, నివేదిక కూడా వెంటనే తెప్పించుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మీ స్వీప్లో 200, 300, 400 సీట్లతో వచ్చి ఉంటే ఈ పాటికి అయిపోయేది. రైట్. 400 సీట్లతో రాలేదు కాబట్టి కొంచెం వాళ్ళ మిత్ర పక్షాలను అడిగినట్టు చేయాలి. శంఖంలో పోస్తే తీర్థమైనట్టు వీళ్ళ ప్లాన్ని ఈ రకంగా మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేయించుకుంటున్నారు. రైట్. అయితే దేశంలో మిగతా ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎలక్షన్ వస్తే వీళ్ళు ఓడిపోయారు అనుకో, అయిపోయి జమిలీది ఫెయిల్ అయిపోయినాడు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళకు లాభం జరగనట్టే, ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. జమిలీ ఎట్లా ఉంటది ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్? ఒకే గవర్నమెంట్ ఉండాలని లేదు భారతదేశంలో. 140 కోట్ల మంది, వివిధ జాతులు, మతాలు, కులాలు, భాషలు ఉన్నటువంటి దేశము. ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండాలని లేదు ప్రజాస్వామ్యంలో. రైట్. ఇలా ఆ రకమైన డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళ ఉన్నటువంటి చూద్దాం. దాంతో. రైట్.